అందరికీ నమస్కారం. రైస్, రోటీ, జొన్న రొట్టె, చపాతీ వేటిలోకైనా తినడం కోసం మీల్ మేకర్ కూరని నాన్ వెజ్ కూరల టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకి కావలసినన్ని మీల్ మేకర్ని తీసుకుని వేడివేడి నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఈ మీల్ మేకర్ కొన్ని చిన్నవిగాను కొన్ని పెద్దవిగాను రకరకాల సైజుల్లో దొరుకుతాయి. అంతేకాకుండా కొన్ని నీళ్లలో వేస్తే త్వరగా నానిపోతాయి. అయితే కొన్ని గట్టిగా ఉండి నానడానికి ఎక్కువ టైం పడుతుంది. త్వరగా నానిపోయేవి అయితే మరీ వేడివేడి నీళ్లు పోస్తే మ్యాష్ అయిపోతాయి. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అదే గట్టిగా ఉండేవి అయితే బాగా వేడిగా ఉండే నీళ్లు పోసి 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చక్కగా నానిన వీటిని నీళ్లన్నీ గట్టిగా పిండి తీసేయాలి. వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి మాడిపోకుండా కొంచెం సేపు కలుపుతూ వేయించాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత కూరకి మంచి కలర్ రావడం కోసం ఒక కాశ్మీరీ ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను మిరియాలు, 1/2 స్పూను జీలకర్ర, 4 యాలకులు, చిన్న అనాస పువ్వు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం రాతి పువ్వు, 3 మరాఠీ మొగ్గలు వేసి మాడిపోకుండా కలుపుతూ వేయించాలి. ఇక్కడ మరాఠీ మొగ్గలు, రాతి పువ్వు, కాశ్మీరీ మిర్చీలు ఇవన్నీ ఎక్స్ట్రా టేస్ట్ కోసం కాదు, కానీ కూరకి మంచి బ్రైట్ కలర్ ఇంకా ఫ్లేవర్ రావడం కోసం వేస్తున్నాను. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీలో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఎర్రగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని వీటిని కూడా వేస్తున్నాను. ఇందులోనే 2 టమాటాలని 5 నిమిషాల పాటు ఉడికించి వీటిని కూడా వేసుకొని 3 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత నీళ్లన్నీ గట్టిగా పిండి తీసేసిన మీల్ మేకర్ని వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరకి సరిపడినంత నూనెని కడాయిలో వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయేలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి. ఇలా చక్కగా వేగి రంగు మారిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తినే కారాన్ని బట్టి 2 స్పూన్ల వరకు కారం, 1/2 స్పూను పసుపు వేసి మరికొంచెం సేపు వేయించాలి. ఉప్పు, కారం ఇవన్నీ కూరలో బాగా కలిసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మసాలా అంతా వేసి మరోసారి బాగా కలపాలి. ఇదంతా చక్కగా వేగి ఇలా కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసి ఈ మసాలా వీటికి పట్టేలా మెల్లగా కలపాలి. అంతా చక్కగా కలిపిన తర్వాత కూరకి కావలసిన గ్రేవీని బట్టి వేడివేడి నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ తప్పనిసరిగా వేడి నీళ్ళు మాత్రమే పోయాలనేం లేదు, కానీ కూర కొంచెం త్వరగా ఉడకడం కోసం ఇక్కడ నేను వేడి నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు, కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 10 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. కూర చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా అన్నంతో కానీ రొట్టెలు, పుల్కాలు వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అయితే అన్నంతో తినేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మంచి మసాలా ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.